నామకి మహిమగా వాక్యాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమను సృష్టించుకుందని మౌనత సెలవాధికారి సృష్టి కాని పాలకులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభావ మీరు మాట్లాడిన విధం మీరు మాట్లాడిన ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మగా నా ప్రాంతం సరిగ్గా సంరక్షణ ఏదంచిన వక్తలు చూపించిన ఆదిశాంత సంబంధం దాల్చిన ప్రతి కొత్త మీరు మాట్లాడినది నేను వేస్తున్నాం ప్రార్థించి మనం కృపలో పొందినాం తండ్రి. ఆమె దేవునికి మేము గడిచిన గ్లోరియస్ బాడీస్ గ్లోరియస్ ఫామ్ అనే దాని గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. అయితే ఎక్స్ప్లెయిన్ యూ ఏదైనా ఆదాము గ్లోరియస్ ఫామ్ని గ్లోరియస్ బాడీని అంటే గ్లోరియస్ ఫామ్ని కలిపారు. ఆ ఇన్కరప్టబుల్ బీయింగ్ ఉండే ఇమ్మోర్టల్ బీయింగ్ ఉండే ఆయన అది అంతా లాస్ అయ్యారు ఈడెన్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. అయితే మనం గమనించినట్లయితే ఈరోజు మనం చదువుకుందాము మనం వాక్యం చదువుకొని ముందుకెళ్దాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. భూమి మీద మన గుడారమైన నివాసం శిథిలమైపోయి చైతన్యంగా ఒక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదాం. మన దిగుమలకు ఒక వస్త్రం ధరించుకున్న వారంగా కనబడుతుంది కాబట్టి పరలోకమందు మన నివాసం దీనిపైన ధరించుకుని అపేక్షించి దీనిలో మునుగుచున్నాం. ఎక్స్ప్లెయిన్ మనం దీనిలో మునుగుచున్నాము అనింది. ఫర్ వీ నో దట్ if our earthly house of this tabernacle were dissolved, we have a building of God, and house not made with hands, eternally in heavens. For in this we groan earnestly, desiring to be clothed upon with our house which is come from heaven. పరలోకం నుండి వచ్చి దాని ద్వారా మనము కప్పబడడానికి మనం దీనిలో ములుగుచున్నాము. దీనిలో అంటే ఈ దేహంలో మనం ములుగుచున్నాము. అండ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ Romans 23లో కూడా చదువుకున్నాం. అండ్ నాట్ ఓన్లీ దే బట్ ourselves also which have the first fruits of the Spirit, even we ourselves groan within ourselves, waiting for the adoption of it, the redemption of our body. మన శరీరం విమోచన కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాం. మన శరీరం విమోచన అంటే ఏంటి ఇది అర్థం కావాలి. అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. దీనికి నేను ఒక వచనం చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెన్ యూ కెన్ గెట్ త్రూ దట్ థింగ్. Matthew chapter 13:33, మత్తయి సువార్త 13:33 వచనం. అండ్ another parable speak he unto them, the kingdom of heaven is like unto heaven, which a woman took and hid in 3 measures of meal till the whole was leavened. ఇక్కడ మనం గమనించినట్లయితే తెలుగులో కూడా చదువుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనం అని చదువుకుందాం. ఆయన మరొక ఉపమానం వారితో చెప్పాను. పరలోకం రాజ్యము ఒక స్త్రీ తీసుకున్న పిండి అంత పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలతో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక వర్డ్స్ జీసస్ హెవెన్ గురించి ఒక పారబోలా ఇచ్చారు. అంటే ఉపమానం ఇచ్చారు. పరలోక రాజ్యం ఒక స్త్రీ పిండి తీసుకున్న పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. And if you want to understand this thing, it was a familiar thing that Lord Jesus Christ explained in verse 44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధర్మము పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన దాంతో అమ్మి ఆ పొలమును కొనును. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక వ్యక్తి గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఈవెన్ ప్రీవియస్ ఎపిసోడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమనంటే ఒక వ్యక్తి ఒక ట్రెజర్ని కనుక్కున్నాడు. ఒక పొలంలో ఒక ట్రెజర్ని కనుక్కున్నారు. ఆ ట్రెజర్ని ఆయన కనుక్కొని ఆయన సంతోషంతో దాన్ని దాపెట్టి తన ఇంటికి వెళ్ళి తనకి కలిగినది అంతా అమ్మి వచ్చి ఆ పొలాన్ని కొంటాడు అనేది ఒక ఉపమానాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద ట్రెజర్ ఈస్ నథింగ్ బట్ ద గ్లోరీ అండ్ వి ఆర్ ది ఫామ్. మనం మట్టి ఘటము, మనమే ఈ యొక్క పొలము, దాచబడిన ధనము ఏంటంటే గ్లోరీ. ఇట్ వాజ్ అ సేమ్ ఫెమిలియర్ థింగ్ విత్ దిస్ ఉమెన్. ఇక్కడ చెప్పబడుతున్న ఉమెన్ చెప్పబడిన ఒక స్త్రీ యొక్క పారబోల కూడా అక్కడ కూడా జీసస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఒక స్త్రీ పరలోక రాజ్యం ఎలాగ పోలి ఉంది అంటే ఒక స్త్రీ ఏం చేస్తుందంట, తీసుకొనిన పిండి అంతా పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాన్ని
దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఇంగ్లీష్లో మనం చదువుకున్నప్పుడు ఏమనుందంటే అనదర్ పారాబోలా స్పీక్ హే unto them the kingdom of heaven is likened to heaven with which a woman took and hid it in 3 measures of meal till the whole was leavened. If you want to understand this thing, I can explain you. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మామూలుగా ఈస్ట్ తీసుకొని ఒక 3 measures ఆఫ్ ఫ్లవర్ అంటే 3 వంతుల పిండిలో కలిపి ఈస్ట్ని దాన్ని ఏమంటారు మామూలుగా టెంపరేచర్కి చల్లగా ఉంటే అది పొంగదు కాబట్టి దాన్ని మామూలు టెంపరేచర్ అంటే ఎక్కువ వేడి ఉన్న టెంపరేచర్ దగ్గర దాన్ని లీవ్ చేయాలి. ఇట్ టేక్స్ అంటే ఇట్ వాజ్ డిపెండింగ్ ఆన్ ద రెసిపీ దట్ దే డూ. ఏ రెసిపీ చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది. 1 hour 2 hours అంటే అలా ఉంటుంది. అదే ఇక్కడ మనం చూస్తే అలాగా ఆమె అలా పొంగు వరకు ఉండేటువంటి ఒక స్త్రీ అది చేసినటువంటి థింగ్కి రిజంబులెన్స్ అన్నమాట. దాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ మనం గమనించినట్టే వీ ఆల్సో హ్యావ్ 3 components in this: స్పిరిట్, సోల్, బాడీ. మనకు కూడా 3 components ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ లార్డ్ అండ్ సేవియర్, యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరిస్తే దెన్ యువర్ స్పిరిట్ బికమ్ అలైవ్. నీ యొక్క ఆత్మ జీవనంలోనికి వస్తుంది. దెన్ ద లైఫ్ విల్ ఫ్లోస్ ఇన్ టు అవర్ సోల్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ యూ, and people will recognize you, and you are so transformed, you are so changed. And there was a thing that happened if you accept Lord Jesus Christ as Lord and Savior. అది బాప్తిజం తీసుకున్నా కావచ్చు, బాప్తిజం తీసుకోకముందు కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, కానీ మన సోల్ అనేది కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అండ్ ద ఫైనల్ థింగ్ ఏంటంటే మన బాడీ కూడా దేవుని గ్లోరీని ఎక్స్పీరియన్స్ కావడం స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఇది అర్థం కావడానికే నేను ఆ పారాబోలా మాట్లాడుతున్నాను. పారాబోలా మనకి అంటే యువర్ స్పిరిట్ వాజ్ సేవ్డ్, యువర్ స్పిరిట్ ఈజ్ సేవ్డ్, యువర్ స్పిరిట్ వాజ్ సేవ్డ్. నువ్వు యేసు ప్రభువుని సొంత రక్షణ అంగీకరించావా, నీ ఆత్మ రక్షింపబడింది. దెన్ వాట్ అబౌట్ సోల్? యువర్ సోల్ హ్యాస్ బీన్ సేవ్డ్ అంటే నీ యొక్క ఆత్మ దినదినము రక్షింపబడుతుంది. ఇట్ వాస్ కోడెడ్ ఇన్ 2 Corinthians 4:16. మీ బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నా, ఆంతరపురుషుడు దినదినము నూతనపరచబడుతున్నా, దినదినము రిన్యూవల్ చేస్తున్నారు. అందుకే సో మెనీ పీపుల్ ఫీల్ గిల్టీ అబౌట్ దెమ్సెల్వ్స్ అండ్ సో మెనీ డజంట్ గెట్ ఇంటూ అంటే ఓవర్కమ్ చేసేది సిన్ని కానీ అడిక్షన్స్ని కానీ ఓవర్కమ్ చేయలేని స్టేట్స్లో ఉంటారు. బికాస్ వాళ్ళ ఆ రక్షణ, వాళ్ళ సాల్వేషన్ అనేది ఏ లెవెల్లో ఉండిపోతుంది అంటే ఆత్మ లెవెల్లో మాత్రమే ఉండిపోతుంది. దట్ డజంట్ గివ్ యాక్సెస్ టు గాడ్ ఇన్ ఆర్డర్ టు వర్క్ ఆన్ ద సోల్. దట్ మీన్స్ ఎమోషన్స్, మైండ్, విల్, ఎమోషన్స్. దట్స్ ద థింగ్. మైండ్ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు. ఎలా అన్నా వెళ్ళిపోని, ఏమన్నా ఫీడ్ చేయండి అని చెప్పేసి వదిలేస్తారు. అండ్ విల్ ఏ డెసిషన్ అయినా పర్లేదు, ఏదైనా చేసేస్తాను లైఫ్లో. అండ్ థర్డ్ థింగ్ ఎమోషన్స్. నా ఎమోషన్స్ ఇంతే, నేను ఇంతేనా బతికింతే, ఇలాగే అనుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లీవ్ లైక్ దట్, నీ సాల్వేషన్ గురించి నీకు కూడా ఫెయిత్ రాదు. ఐ కెన్ సే వన్ థింగ్, యేసుప్రభు వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు, అంటే రక్షింపబడతారు, ఎవరు విడవబడతారు అనేది చాలామంది క్వశ్చన్ ఉంటుంది కదా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ దేవుడు నాకు ఇచ్చాడన్నమాట. నేను అయితే ఏంటంటే అది నీ ఫెయిత్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నీ ఫెయిత్ కెన్ అంటే వర్క్స్, ఫెయిత్ విత్ వర్క్స్ ఇస్ డెడ్. దట్స్ ద థింగ్, బైబిల్లో ఉంది అవి. అంటే వర్క్స్ అనేటివి మన ఫెయిత్ని బూస్ట్ చేస్తాయి. ఎలా అంటే బూస్ట్ చేస్తాయి అంటే మన ప్రేయర్ లైఫ్, మన బైబిల్ రీడింగ్ కావచ్చు, మన గివింగ్ కావచ్చు, మన ఒక థింగ్, మనం చేసే పనులు అనేది మన ఫెయిత్ని బిల్డ్ చేస్తాయి. దట్స్ వై వీ నీడ్ టు బీ రిన్యూవింగ్. అంటే మన మైండ్ని రిన్యూవల్ ఖచ్చితంగా చేసుకోవాలి. అంటే ప్రతిరోజు అదే కమిట్ చేస్తూ అలాగే ఉండిపో అని కాదు. యూ నీడ్ టు టేక్ ద పవర్ ఆఫ్ గాడ్ యూ టు వర్క్ ఆన్ దోస్ థింగ్స్. అండ్ హోలీ గోస్ట్ చేత అభిషేకం అవన్నీ దేవుడు ఆయనంతటా ఆయన మనకి పవర్ ఇస్తాడు, దాని మీద దునామస్ అనేది ఇస్తాడు. అండ్ యూ కెన్ ఓవర్కమ్ ఎనీ అడిక్షన్. కానీ మనం గమనించినట్లయితే it was depending upon you whether you need to leave it or not.
ఇట్ వాజ్ నాట్ అంటే మనకు అర్థం కావాల్సిందే గాడ్ ఇస్ అ గాడ్ ఫ్రీ చోస్ అండ్ ఫ్రీ విల్. అసలు నేను దేవుని గురించి మాట్లాడుతాను సైడ్ టాపిక్లోకి వెళ్ళిపోతా, ఎక్కడికో వెళ్ళిపోతాను వాక్యం గురించి కాకుండా మళ్ళీ నేను డివేట్ అయిపోతాను. కాబట్టి నేను ఇక్కడ స్టిక్ ఆన్ అయ్యింట. ఎందుకంటే దెర్ వాజ్ సో మచ్ దట్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్లోరియస్ బాడీస్, గ్లోరియస్ ఫార్మ్స్ అని గురించి. గ్లోరియస్ ఫార్మ్స్ అనే గురించి ఈరోజు మనం గమనించిందే మన ఆత్మ రక్షింపబడి ఉంది, కానీ మన ప్రాణం దినదినం రక్షింపబడుతుంది. దట్స్ వై వీ నీడ్ టు గివ్ గాడ్ యాక్సెస్ ఇన్ ఆర్డర్ టు వర్క్ ఆన్ దట్ థింగ్. థర్డ్ ఏంటంటే అవర్ బాడీ విల్ బీ సేవ్డ్ when Lord Jesus Christ come సెకండ్ టైం. యేసు ప్రభువు రెండో మారు వచ్చినప్పుడు ఆయన రాకడప్పుడున్నా లేదా మన పునరుత్థానము అప్పుడు అన్న దేవుడు రిజరక్షన్ చేసినప్పుడు మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఇఫ్ యు ఆర్ అలైవ్ వెన్ Lord Jesus Christ came back, యేసు ప్రభు వెనక్కి వచ్చినప్పుడు వెన్ Lord Jesus Christ come back, then if you are alive, then there is no need for our body to be resurrected because we are alive. But the thing is we will transform into our glorious forms and glorious bodies లోకి ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనం ప్రభువుని చేరుకుంటాం. అయితే ఇక్కడ గమనించినట్లయితే మన ఒక స్పిరిట్ అనేది రక్షింపబడింది, మన ఆత్మ ప్రాణం అనేది దినదిన రక్షింపబడుతుంది, మన శరీరం అనేది ప్రభువు రాకడప్పుడు అనే పునరుత్థానంలో రక్షింపబడుతుంది. దట్స్ ద థింగ్. అండ్ దీస్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ అండ్ దీస్ 3 represent 3 measures of ఫ్లోర్ అంటే పిండి. ఈ యొక్క మూడు వంతుల పిండిలో ఈస్ట్ని కలిపి పెట్టిందంట, అది పొంగు వరకు ఆమె విడిచిపెట్టింది. అది ఎలా అంటే ఆమె చూసి 3 వంతుల కాదు, ఇక్కడ చదువుతాను నేను. The kingdom of heaven is like unto yeast that a woman took and mixed it into a large amount, about 3/5 bushel of flour, until it worked all through the dough. In this parable, Jesus explained that the 3 folds are measure of flour is mixed with yeast, which cause it to dough. It is the yeast which was expanding in the combination with the flour. When you got anointed in the Spirit, by taking baptism, then God's Spirit will work through your spirit and makes your spirit alive, come alive. నీ ఎప్పుడు సౌదర్శను అంగీకరించిన నీ ఆత్మ జీవనంలోకి వస్తుంది. ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దోస్ థింగ్స్ అంటే నీ గ్లోరీ అనేది మంటి గతంలో మహిమేశ్వరం దేవుడు అంటే నువ్వు ఇప్పుడు అంగీకరించిన తర్వాత నీ ఆత్మ చచ్చిన వారమా ఉండగా, మన పాపం చేత మనం చచ్చిన వారమని ఎక్కడ చచ్చిపోయినా మన ఆత్మలో చచ్చిపోయినాం. ఆ ఆత్మలో నుంచి జీవం స్టార్ట్ అవుతాయి. రిజరక్షన్ అనేది బయట నుంచి జరగదు, ఇన్నోలో నుంచి జరుగుతుంది, లో నుంచి జరుగుతుంది. మన ఆత్మ ఫస్ట్ జీవనంలోకి వస్తుంది. దెన్ అవర్ సోల్ బికమ్స్ అలైవ్, దెన్ అవర్ బాడీస్ will be transformed into our glorious forms and glorious bodies. That's that thing. And it takes so much process. If Lord Jesus Christ comes a second time, it would be in a blink of an eye. ఎప్పుడు వస్తే ఒక కనురెప్ప పాటున మన ట్రాన్స్ఫర్మేషన్ అవుతాము. అదర్వైజ్ వీ నీడ్ అఫ్కోర్స్ చనిపోతే రిజరక్షన్ చేసేప్పుడు అది కూడా ఇట్ టేక్స్ తక్కువ టైమే. ఎందుకంటే కడుగు మృతులు లేపబడతారు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. అండ్ దెన్ ఇఫ్ వి ఆర్ అలైవ్ ఇన్ దట్ టైమ్ we will also transform into a glorious forms and glorious bodies. We will take immortality అనేది మనం తీసుకుంటాము. ఇన్కరప్టబుల్ బీయింగ్స్గా మనం ఫామ్ అవుతాం. ఇన్కరప్టబుల్ అంటే ఇట్ కుడ్ నాట్ బి డిస్ట్రాయబుల్, ఇట్ కెన్ నాట్ బి డిస్ట్రాయబుల్. మన బాడీ అనేది డిస్ట్రక్షన్ అనేది జరగదు. And how can you tap that into that thing? I will explain you. If you believe in healing, if you believe in this resurrection power, ee resurrection power ni understand చేసుకున్నప్పుడు you can tap into any kind of thing and you can overcome any kind of sickness, any kind of disease in this world. If you have the knowledge of the glory of God, if you have the knowledge about glory, ఆ మహిమ స్వరూపాన్ని వాళ్ళు ఎరగకున్నందుకు సిలువ వేసిండ్రు. ఆయన మహిమ స్వరూపాన్ని వాళ్ళకి తెలిసి ఉంటే, ఆయనను వాళ్ళు ఎరిగి ఉంటే, దే డిడ్ నాట్ క్రూసిఫై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే వాళ్ళకి అదే పెద్ద తలనొప్పి అయిపోయేది. ఒక్క యేసు ప్రభు ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు, కానీ యేసు ప్రభు ద్వారా అనేకులను కుమారత్వంలోనికి తెచ్చి, అనేకులకు దేవుడు అథారిటీని ఇచ్చి, అనేకులకు దేవుడు పవర్ ఇచ్చి, దేవుడు ఈ యొక్క కింగ్డమ్ నా ఎక్స్ప్లెయిన్ ఈ కింగ్డమ్ గురించి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. It was a understanding, it was a ఇమాజినేషన్లో వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ సో ఎట్లా ఉంటుందంటే డ్రమాటికల్గా ఒక ఏదో సిరీస్ లాగా ఉంటుంది. మనం ఒకసారి ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఇట్ వాజ్ సో అమేజింగ్.
జీసస్ క్రైస్ట్ కింగ్, హీస్ అ కింగ్, హీస్ కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్. మనం గమనించుకుంటే ఆయన ప్రభుల ప్రభు, రాజులకు రాజు. ఆయన రాజును స్థాపించినాడు, ఆయన రాజుని జయించినాడు, మనకు జయాన్నిచ్చినాడు. అయితే మనం వెళ్ళి ఈ రాజ్యం అంతా కూడా రాజు సువార్తను ప్రకటించాలి. దట్స్ వై గాడ్ గేవ్ అస్ అథారిటీ అండ్ గాడ్ గేవ్ అస్ పవర్ ఇన్ ఆర్డర్ టు ఓవర్కమ్ ఈవిల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ వరల్డ్లో ఈవిల్ని ఓవర్కమ్ చేయడానికి, ఆ యొక్క బాండేజ్లో ఉంటున్న వాళ్ళకి ఆ యొక్క గుడ్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేయడానికి దేవుడు మనల్ని అభిషేకించాడు, దేవుడు మనల్ని అంబాసిడర్గా చూపిస్తున్నాడు. ఐ ఎక్స్ప్లెయిన్, ఇంకా చాలా ఉంది, నేను దానికి ప్రూఫ్స్ కూడా చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ప్రీవియస్ ఎపిసోడ్లో, అటుపోయిన ప్రీవియస్ ఎపిసోడ్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీఆర్ లైక్ సోల్జర్స్, వీ నీడ్ టు ఫైట్ ఫర్ కింగ్డమ్. ఇఫ్ యు ఆర్ అ సోల్జర్, యూ కెనాట్ సిట్ క్వైట్, యూ నీడ్ టు వేర్ ద షీల్డ్, యూ నీడ్ వేర్ ద స్వార్డ్, అండ్ యూ నీడ్ టు ఫైట్ ఫర్ ద కింగ్డమ్, ఫర్ కింగ్. దేవుడి కోసం మనం పోరాడాలి. అండ్ దిస్ వాజ్ అ బ్యాటిల్ ఫీల్డ్. మినిస్ట్రింగ్ అనేది ఒక బ్యాటిల్ ఫీల్డ్. యాక్చువల్గా దిస్ వాజ్ అ బ్యాటిల్ ఫీల్డ్. అయితే ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇక్కడ మనం గమనించినప్పుడు, when you explore Jesus Christ, your spirit will become alive. When you got baptized, your spirit becomes alive. నీ ఆత్మ జీవనంలోనికి వస్తుంది. దట్ వాజ్ నాట్ అ ఎండ్. దిస్ ఈస్ విల్ స్ప్రెడ్ ఓవర్ దిస్ సెకండ్ లెవెల్. అంటే మన ఆత్మ నుంచి మన ప్రాణం అనే స్థాయిలోనికి ఆ యొక్క అనాయింటింగ్ ఫ్లో అవి మన యొక్క సోల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అండ్ దెన్ ద ట్రాన్స్ఫర్మేషన్ గిఫ్ట్స్ అనేవి అక్కడ ఆపరేట్ అవుతాయి. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటంటే అదే గ్లోరీ, అదే అనాయింటింగ్ మన ఒక ఫిజికల్ ఫామ్లోకి మనలో మేనిఫెస్ట్ అప్పుడు దట్ వాస్ అ గ్లోరీ దట్ విల్ మేనిఫెస్ట్ అన్నమాట. గ్లోరీ అనేది మేనిఫెస్ట్ అవుతాం మన బాడీలో. దెన్ అక్కడ మనం చూస్తాం అన్నమాట. అవి చూసా అందుకే అంటే గ్లోరీ క్యారియర్స్ అంటారు. ఇఫ్ యూ హర్డ్ ఇట్ బిఫోర్, ఐ డోంట్ నో మీరు విన్నారో లేదో ఇంతకుముందు, గ్లోరీ క్యారియర్స్ అంటారు వీళ్ళని. గ్లోరీ క్యారియర్స్ అంటే మహిమను మోసేటువంటి వాడు, మహిమను మోసేవారిగా దేవుడు మనల్ని చేస్తారు. మహిమ స్వరూపి అయిన దేవుడు ఆయన స్వరూపంలో మనం చేసుకోవాలి, మనల్ని మహిమ స్వరూపంలో చేసినాడు ఆయన. ఆ మహిమను కోల్పోవడాన్ని బట్టి తిరిగి దేవుడు రిస్టోర్ చేస్తారు. కానీ రిస్టోరేషన్ అనేది ఇన్వర్డ్ అవుట్లో ప్రాసెస్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్ వాజ్ లైక్ ఆ ఉమెన్ హూ హెడ్ ఏంటంటే ఈస్ట్, ఇట్ వాజ్ లైక్ అన్ ఈస్ట్ that a woman took and mixed it in a large amount, about 3/4 bushel of flour, until it worked all throughout the dough. ఇక్కడ అది ఒక పిండి పులిసి ఎంతవరకు అది పనిచేస్తుంది. అలాగే దేవుని అనాయింటింగ్ మనకు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే వరకు పనిచేస్తుంది మనలో. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Romans 8:11 నేను ఏమని చెప్పానంటే, యేసుప్రభువును మృతులలో నుండి లేపిన వాని యొక్క ఆత్మ మరి చావునకు లోనైన మీ శరీరాలు కూడా తిరిగి జీవింప చేయను చేస్తుంది. కానీ యూ నీడ్ టు బిలీవ్ అండ్ యూ నీడ్ టు ట్యాప్ ఇన్ టు దట్, యూ నీడ్ టు బిలీవ్ ఇన్ దట్ థింగ్. అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దర్ వాజ్ అ గ్రేటర్ గ్లోరీ వెయిటింగ్ ఫర్ అస్ అహెడ్ ఆఫ్ us. మనం అది ఎక్కడ చూస్తామంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నట్లయితే, తగ్గిపోయినది మహిమగలదను నిలిచినది మరీ ఎక్కువ మహిమగలదా ఇందును కదా. తగ్గిపోతున్న మహిమకు అంతము ఇశ్రాయేలు తెరిచుకుంటున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే మోషే యొక్క ముఖం ట్రాన్స్ఫార్మ్ అయింది. హీ స్పెండ్ 40 nights and 40 days ఆన్ ద మౌంట్. ఆయన పర్వతం మీద 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో సమయం గడిపి ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని ఎవరు చూడలేకపోయారు. తగ్గిపోతున్న మహిమయే అంత ఘనముగా ఉన్నప్పుడు మరి నిలుచున్నది ఎంత ఘనముగా ఉండును, ఎంత మహిమగలదై ఉండును. అందుకే ఆయన అంటున్నాడు 17వ వచనంలో, ప్రభువే ఆత్మ, ప్రభు ఒక ఆత్మ ఎక్కడో ఒక స్వాతంత్రం ఉండును. మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు ఒక మహిమను అద్దం వల్ల ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చిపోతుంది. ఎవరు దీని వెనక పనిచేస్తుంది? హూ ఇస్ ద వర్కింగ్ బిహైండ్ దిస్ థింగ్? ఇస్ నథింగ్ బట్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని గ్లోరీ నుండి ఇంకొక గ్లోరీలోనికి నడిపిస్తారు. గ్లోరిఫైడ్ ఫామ్స్లోనికి మనము దేవుని యొక్క మహిమను అద్దం వలె మనల్ని చూస్తేనే జీసస్ని చూసినారు అనే ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చే వరకు మనలో అంటే పీపుల్ డిజైన్ అండర్స్టాండ్. మనల్ని చూసి జీసస్ని చూడడం ఏంటి అనుకుంటాం.
if I show my finger and if I ask whose his finger is అంటే you will say it's yours అంటారు. ఇది ఎవరి వేలు, చేతి వేలు అంటే ఇదే అంటారు. ఈ వేలు నాదే, ఈ వేలు అక్కడ ఉంది అంటే సుష్మా అక్కడ ఉన్నట్టే. మనం కూడా దేవుని యొక్క శరీరంలో అవయవములైన, మనం దేవుని యొక్క శరీరంలో మెంబర్స్, ఆ మెంబర్స్ ఆఫ్ క్రైస్ట్. మనం దేవుని యొక్క శరీరంలో భాగమైనాము. దెన్ వీ విల్ రిజంబులెన్స్, మనం ఆయనని రిజంబులెన్స్ చేస్తాము. దట్ వాజ్ అ థింగ్ దట్ పీపుల్ డజంట్ గెట్. అండ్ జీసస్ క్రైస్ట్ గ్లోరియస్ ఫామ్లోనికి మనల్ని మారుస్తారు. గ్లోరీ టు గ్లోరీ మనం ట్రాన్స్ఫార్మ్ అవుతాము. అంటే మన శరీరం మార్చబడుతుంది. ఎస్ యు ఆర్ ఇన్వర్డ్ అవుట్లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. నీలో ఇన్వర్డ్లో నుంచి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. యూ మే సే నో ఐఎమ్ అడిక్టెడ్ టు దిస్, ఐఎమ్ అడిక్టెడ్ టు దిస్, దట్ ఐ వాజ్ నాట్ ఎ గుడ్ వన్, ఐ వాజ్ నాట్ ఈవెన్ సేవ్డ్, ఐ డిడ్ నాట్ గెట్ బాప్టైజ్డ్ అని మీరు అనొచ్చు. యూ మే సే సో, మీరు అన్నీ చెప్పొచ్చు. But if you give access to God, God will work on you, God will transform you, God will change your life. Accept Lord Jesus Christ as Lord and Savior. ఇప్పుడు సొంత రక్షణ అంగీకరించు. ఈరోజు ఈ క్షణాన దేవుని నీ జీవితాన్ని క్షయమైన నీ స్థితిని అక్షయంగా, మత్యమైన స్థితిని అమత్యంగా దేవుడు మారుస్తాడు. దట్ వాజ్ అ ప్లాన్ ఆఫ్ గాడ్. డెత్ వాజ్ నాట్ ప్లాన్ ఆఫ్ గాడ్. Disease was not plan of God. It was of an evil one who betrayed us. మోసం చేస్తుంది సైతాన్ మనల్ని. Jesus, God is a gentleman, దేవుడు gentleman, and Satan was a deceiver. Satan deceiver because it deceives us. దొంగ దోచుకుంటే ఒక హత్య చెట్టుకు నాశనం చేయటకు వచ్చిన, నేను గొర్రెలకు జీవించటకు సమృద్ధి జీవించటకు వచ్చిన అంటాడు. అండ్ ఇఫ్ యూ రీడ్, నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, దెన్ ఐ విల్ ఫర్దర్ ఇంకా నేను ఎంటర్ అవుతాను. అంటే దిస్ వాజ్ నాట్ అండ్ ఇది దీనికి సంబంధించిన టాపిక్ కాదు, కానీ ఐ వాంట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇది నేను చెప్పిన కదా, గాడ్ ఈజ్ అ జెంటిల్ పర్సన్, జెంటిల్ మ్యాన్. ఎందుకంటే God will give you free choice and free will no matter what you do, no matter what you are, who you were, no matter what the thing was going on. But devil will force you, compels you to commit sin, to be addicted for things. అలా అన్నమాట. మనకి ఉదాహరణకి ఏదేంలో అవ్వని మోసం చేస్తుంది సాతాను, చేసి ఆ పండు తినిపిస్తుంది. ఏమి ఇది తినకూడదా, తింటే చనిపోవాలి కదా, చనిపోలేదా, మరణం రాలేదా మనిషికి, మరణం వచ్చిందే, మరి అబద్ధం చెప్పింది, అది మోసం చేసింది. అసలు దే ఆర్ ఆల్రెడీ ఇన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఇఫ్ యూ ఈట్ దట్ యూ విల్ బికమ్ లైక్ గాడ్స్. ఇది తింటే దేవుళ్ళు అయిపోతారు. అయ్యో, ఆల్రెడీ దేవుని స్వాల్పంగా స్మాల్ జీవోడియస్లా ఉన్నారు మీరు ఆల్రెడీ. కానీ అది అస్సలు ప్యూర్ ఆపోజిట్ మాట్లాడింది. దీస్ పీపుల్ బిలీవ్డ్ అండ్ దే ఏట్ దట్ థింగ్. అది డిసీవర్. ఇట్ డిసీవ్డ్ ఈవ్ అండ్ మేడ్ హర్ టు ఈట్ దట్ forbidden food and lost the glory, and they make them to lose the glory of God. But if you ask Lord God, if you see God's style, దేవుని స్టైల్ ఎట్లా తెలుసు, he came to మేరీ దగ్గరికి. he sent an angel, గాబ్రియల్ వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభమవును గాక అని చెప్పేసి, దెన్ ఆమెతో అంటాడు, నీవు దేవుని వల్ల కృప పొందితివి అంటే ఏంటి అని ఆమె కలవరపడుతుంటే, నీవు దేవుని కుమారుని ధరిస్తావు అని చెప్పేసి ఆయన ప్రొఫెసర్ చేస్తే, అండ్ ఆ దూత ఎప్పటివరకు వెయిట్ చేస్తుంది తెలుసా, నీ మాట చెప్పు నాకు అవునుగాక అని ఆమె పలికే వరకు ఆ దూత అక్కడే ఉంటుంది. ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ లూక్లో మనం చదువుకుంటాము. లూకాసు వార్త 1వ అధ్యాయం 30 ఈ శుభమిచ్చిన ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరే భయపడుకుని, దేవుడు నన్ను కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం నుంచి కుమారుని కానీ ఆయనకి ఏసని పేరు పెట్టదు, ఆయన గొప్పవాడు సర్వంత దేవుని కుమారుడు అనబడును, ప్రభుని దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులు యుగం ఏలును, ఆయన రాజ్యం అంతం లేదని ఆమెతో చెప్పు. అందుకు మరియా, నేను పురుషుని ఎరగందానే, ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నేను మీదికి వచ్చును, సర్వోన్నత శక్తి నేను కమ్మకొను కనుక పుట్టువ శిశువు పరిశుద్ధుడు దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ తన వృద్ధాపమును ఒక కుమారుని గర్భం ధరించినది, గొడ్రాలను ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట ఆయన ఎద్దకం కానేదని ఆమెతో చెప్పింది. ఆమె అడుగుతోంది, ఆమె ఆ విషయాన్ని ఎంక్వైరీ చేస్తుంటే ఆ దేవదూత ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్ నెవర్ లెఫ్ట్. మరియా, ఇదిగో ప్రభు దాసురాలని ఈ మాట చెప్పు నాకు జరుగుగాకని అంతటా ఆ దూత ఆమె ఎదురు నుండి వెళ్ళాను. దూత చెప్పేసి ఇట్ మే లీవ్, వెళ్ళిపోవచ్చు. బట్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ వాజ్ ఆఫ్ అ ఫ్రీ చాయిస్, ఫ్రీ విల్ నేచర్.
మరియకు ప్రత్యక్షమే దేవుడు అంటున్నాడు, ఇట్ వాజ్ యువర్ విల్, ఇట్ వాజ్ యువర్ చాయిస్, ఇట్ వాజ్ యువర్ చాయిస్ దట్ ఈవెన్ సేవియర్ నీడ్స్ టు బోర్న్ యూ. అంటే దేవుడు వచ్చి ఆమె గర్భంను దేవుడు రెంట్కి అడిగిన అనమాట. I want your womb for my son to be born like a savior to save all you people. మిమ్మల్ని అందరూ రక్షించడానికి నా కుమారుడు రావడానికి నాకు నీ గర్భంలో ప్లేస్ కావాలి. హీ నెవర్ డిసీవ్డ్ అండ్ హీ నెవర్ డూ ఐఎమ్ గాడ్, యూ నీడ్ టు డూ దిస్ అని, యూ నీడ్ టు బీ లైక్ దిస్ అని దేవుడు చేయలే. దేవుడు ఆమె నీ దాసురాలనే నీ మాట చెప్పిన అవును కాక అనగానే ఆ దూత వెళ్ళిపోయింది. దట్ వాజ్ అసలు ఎంత దేవుడు ఎట్లా అంటే he cares the little things, he gives, he sees a heart. మన హార్ట్ని చూస్తాడు ఆయన. మనకు ఎవ్వరు నిన్ను అంటే మీరు సే యూ మై బీ లీస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, నాట్ రికగ్నైజబుల్, యూ మైట్ బీ అ కాస్ట్ అవుట్ ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ జనరేషన్, ఇన్ యువర్ ట్రైబ్, ఇన్ యువర్ విలేజ్, ఇన్ యువర్ సిటీ, వేర్ ఎవర్ యు ఆర్, ఎవ్వరు కూడా నేను రికగ్నైజ్, యు ఆర్ నథింగ్, గుడ్ ఫర్ నథింగ్ అంటున్నారు. అటువంటి వ్యక్తిలో కూడా దేవుడు అడిగి మనలోకి వస్తారు. దేవుడు ఫ్రీ విల్ ఇస్తారు, ఫ్రీ చాయిస్ ఇస్తారు. ఇప్పుడు కూడా చేసిన యాక్సెప్ట్ చేయడానికి ఫ్రీ చాయిస్ ఇస్తారు, ఫ్రీ విల్ ఇస్తారు. యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యువర్ లార్డ్ అండ్ సేవియర్. హీ ఈజ్ అ గాడ్ హూ గివ్స్ us ఫ్రీడమ్. వేర్ ద స్పిరిట్ ఆఫ్ లార్డ్ దర్ ఇస్ లిబర్టీ. అందుకే ఐ లవ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఎందుకంటే హీ గివ్స్ ఫ్రీడమ్. హీఈస్ సో జెంటల్, దట్స్ వై. మన తల నుంచి ప్రార్థన ముగించుకుందాం. ఎక్సెప్ట్స్లో ఇంకా గ్లోరియస్ గ్లోరీస్ ఫిల్మ్స్ కంక్లూడ్ చేస్తాను. ప్రేమకు మెసేజింగ్ తను మీరు మాట్లాడిన విధానం బట్టి ఉంది. ప్రతి ఒక్కరిని దీవించిన ఆచరించి గుప్పులు వర్ధించండి. ప్రతి ఒక్కరిలో మీ ఆత్మను పంపించి అద్భుత ఆశ్చర్యకరించండి. ఇంకా ఎవరైతే రక్షణ పొందిన వారి జీవితాలు అద్భుతంగా ఆశ్చర్యకరించండి. వారందరినీ నా మీరు అద్భుతంగా అంచరించండి. అది నేను వేసిన ప్రార్థించి మనువులని కృపలు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.